నమస్కారం సిక్కోలు హృదయ స్పందన న్యూస్ కు స్వాగతం. నేను మీ లిఖిత రెడ్డి. ముందుగా ఈ రోజు వార్తల్లోని వివరాలు ఇలా ఉన్నాయి. పేదల కోసం బీసీల అభ్యున్నతి కోసం తెలుగుదేశం పార్టీని ఆనాడు అన్న నందమూరి తారక రామారావు స్థాపించారని, ఆయన అడుగుజాడల్లో నేడు పార్టీ నడుస్తుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా 7 రోడ్ల అచ్చెన్నాయుడు మాట్లాడారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిన ఘనత టీడీపీకి దక్కుతుందని అన్నారు. మరింతగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. అమరావతిలో ఎన్టీఆర్ బతుకుల చుట్టూ తిరిగిన వాళ్ళకు, చంద్రబాబు నాయుడు లోకేష్ బాబు చుట్టూ నాయకుల చుట్టూ ప్రదక్షిణ చేసే వాళ్ళకు పదవులు ఇవ్వడం లేదు. ఏ పదవి ఇచ్చినా పార్టీ సభ్యత్వం ఉండాలి. ఏ పదవి ఇచ్చినా పార్టీలో చురుగ్గా పనిచేయాలి. ఏ పదవి ఇచ్చినా ఆయన గ్రామాల్లో ఎన్ని ఓట్లు సంపాదించాడో అటువంటి వారికే పదవులిచ్చే ఒక నూతన విధానాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అమలు చేస్తున్నారు. ఎంత వ్యవస్థలో తప్పులు జరుగుతాయి, కొన్ని జరగనివి కూడా జరుగుతాయి. ఇవన్నీ సరిచేసుకుని ముందుకెళ్లే కార్యక్రమం తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. మళ్ళీ శ్రీకాకుళం హెడ్ క్వార్టర్ మీద ప్రధానంగా దృష్టి పెడతాను. దృష్టి పెట్టి మీరే చూస్తారు. చాలా సందర్భాల్లో చెప్పాను. మొన్నటి వరకు బాధ ఆవేదన కలిగింది. నాది ఒక నియోజకవర్గాన్ని నేను అభివృద్ధి చేస్తే నేను నాయకుని కాదు, హెడ్ క్వార్టర్ అభివృద్ధి జరిగితేనే, ప్రధాన కేంద్రం అభివృద్ధి జరిగితేనే దీని ప్రభావం జిల్లా మీద పడుతుందని గ్రహించాను. కానీ ఆ రోజు నాకు అవకాశం రాలేదు. ఈరోజు శంకర్ రూపంలో నాకు అవకాశం వచ్చింది. ఆయన నేను దీనికి 3వ ఇంజిన్ రామ్మోహన్ నాయుడు, ఈ ముగ్గురు కలిసి జిల్లా హెడ్ క్వార్టర్ని, నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసి శభాష్ అనుకునే విధంగా ప్రయత్నం చేస్తాం. కార్యకర్తలందరూ సహకరించండి. పదవులు వస్తాయి కొంతమందికి ఏదైనా ఎంప్లాయ్మెంట్ కావాలన్నా, కొంతమంది ఏదైనా పని చేసుకొని బతుకుతామన్నా, ఇంకొంతమంది ఏదైనా చిన్న పరిశ్రమ పెట్టుకుని మేము 10 మందికి ఉపాధి కల్పిస్తామన్నా ఆ ఆలోచనతో వెళ్ళాలి తప్ప అందరికీ ప్రభుత్వంలో పదవులే కావాలి, కార్పొరేషన్లే కావాలి, డైరెక్టర్లే కావాలంటే ఏ పార్టీ ఏ నాయకుడు అందరికీ చెయ్యలేడు. ఇచ్చిందైనా సరే 42 సంవత్సరాలుగా పార్టీకి శ్రమించిన వాళ్ళకి, కష్టాల్లో ఇబ్బందుల్లో పార్టీకి అండగా ఉన్న వాళ్ళకి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం. ఇది రొటేషన్ పద్ధతిలో ప్రతి పదవి 2 సంవత్సరాలే. ఒకసారి ఒకరికి ఇస్తే ఇంకొక 2 సంవత్సరాలు ఇంకొకరికి ఇస్తే చాలా మందికి అవకాశం ఇచ్చే విధంగా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ప్రయత్నం చేస్తున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తూ, అంతకుముందు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కలమట వెంకటరమణ అధ్యక్షతన శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు గొండు శంకర్ పార్టీ ఆవిర్భావ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, దేశ రాజకీయాల్లో, రాష్ట్ర రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ కీలక పాత్ర పోషిస్తుందని, తెలుగువారి ఆత్మ అభిమానం, తెలుగువారి గౌరవం ఉన్నత స్థాయికి తీసుకువెళ్లే పార్టీ తెలుగుదేశం పార్టీ అని తెలిపారు. ₹2 బియ్యం అందించే ఘనత ఎన్టీ రామారావుది అని, అటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అని తెలిపారు. అంతకుముందు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుండి పార్టీ కార్యకర్తల నాయకులతో ఊరేగింపుగా 7 రోడ్ జంక్షన్ కు వచ్చి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో అందవరపు జయంతి, మాదారపు వెంకటేష్, చౌదరి బాబ్జీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నర్సన్నపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆవిర్భావ దినోత్సవ వేడుకలు శనివారం పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శాసనసభ్యులు బగ్గు రమణమూర్తి, నియోజకవర్గ సమన్వయకర్త బగ్గు అర్చన పాల్గొని ముందుగా తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు విగ్రహానికి, మాజీ కేంద్ర మంత్రి కింజరాపు ఎర్రన్నాయుడు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, పేదవాడి ఆకలి నుండి పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని, ప్రజా సంక్షేమం కోసం జన్మించిన గొప్ప
ప్రజాస్వామిక ఉద్యమం తెలుగుదేశం పార్టీ అని పేర్కొన్నారు. పేదవారి ఆకలి తీరాలని, సామాజిక న్యాయం జరగాలని ఉద్దేశంతో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించారని కొనియాడారు. 2 రూపాయలకే కిలో బియ్యం అందించి సంక్షేమ పాలనకు నాంది పలికి సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అని నినాదించి వెనుకబడిన బడుగు బలహీన వర్గాలను ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా అక్కున చేర్చుకున్న జననేత అన్న ఎన్టీఆర్ అని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. పవిత్ర రంజాన్ మాసం సన్మార్గానికి మారుపేరని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో మైనార్టీ సంక్షేమ శాఖ ద్వారా రంజాన్ పండుగ సందర్భంగా ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు కార్యక్రమం ఇందిరా విజ్ఞాన్ భవన్ లో శుక్రవారం సాయంత్రం ఘనంగా జరిగింది. జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి అతిథులుగా ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డి, శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్, జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పవిత్ర రంజాన్ మాసం ఎంతో ఆధ్యాత్మిక చింతనతో దైవానుగ్రహం పొందే మాసమని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ముస్లిం మైనారిటీల సంక్షేమం కోసం కృషి చేస్తున్నట్లు తెలిపారు. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం అన్ని జిల్లాల్లో రంజాన్ ఇఫ్తార్ విందు ఏర్పాటు చేస్తుందని తెలిపారు. అల్లా పట్ల భక్తి శ్రద్ధలు రంజాన్ మాసంలోనే పరిమితం కాకుండా దైవ ప్రసన్నత కోసం శ్రమించాలని పేర్కొన్నారు. ప్రభుత్వం తరపున ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. శాసనసభ్యులు గొండు శంకర్ మాట్లాడుతూ మైనారిటీల సంక్షేమంతో పాటు వారి అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం అనేక కార్యక్రమాలను అమలు చేస్తున్నట్లు, కూటమి ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ముస్లింల అభ్యున్నతికి కట్టుబడి ఉందని తెలిపారు. ఈ కార్యక్రమానికి ముందుగా ముస్లిం సోదరులు ఇఫ్తార్ ఉపవాస దీక్ష విరమించి నమాజు ప్రార్థనలు చేశారు. అలాగే ప్రపంచ శాంతి కోసం ప్రత్యేక దువా ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నర్సన్నపేట శాసనసభ్యులు బగ్గు రమణమూర్తి, ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, జిల్లా రెవెన్యూ అధికారి ఎం వెంకటేశ్వరరావు, ఆర్డీఓ సాయి ప్రత్యూష, జిల్లా మైనారిటీ సంక్షేమ సంఘం శాఖ అధికారి జాన్, మౌలానా నిజాం తదితరులు పాల్గొన్నారు. నగరంలోని స్థానిక సంస్కార్ ఇంటర్నేషనల్ స్కూల్లో శనివారం గ్రాడ్యుయేషన్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. సంస్కార్ ఇంటర్నేషనల్ స్కూల్లో విద్యార్థులు వారి పూర్వ ప్రాథమిక దశను పూర్తి చేసుకుని ప్రాథమిక తరగతులకు సిద్ధమవ్వగా కళాశాల యాజమాన్యం ఈ వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్కూల్ డైరెక్టర్ డి అరుణ మాట్లాడుతూ పాఠశాలలో జరుగుతున్న కార్యక్రమాలను, అలాగే రాబోయే రోజుల్లో పెద్దపాడు వద్ద నిర్మితమవుతున్న నూతన క్యాంపస్ లో మరిన్ని సౌకర్యాలు కల్పిస్తామని తెలిపారు. అదేవిధంగా అకాడమిక్ డైరెక్టర్ సాయి మాట్లాడుతూ రానున్న విద్యా సంవత్సరం ఐఐటి అండ్ మెడికల్ ఫౌండేషన్ స్కిల్ ఎన్రిచ్మెంట్ ప్రోగ్రాంలో విద్యార్థి స్థాయి నుండే శిక్షణ ఇవ్వబోతున్నట్లు చెప్పారు. పాఠశాల ప్రిన్సిపల్ అజిత్ ఠాగూర్ మాట్లాడుతూ శ్రీకాకుళంలో ఇటువంటి విద్యా సంస్థను నా భూతో నా భవిష్యత్తు అన్న విధంగా తయారు చేస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో తమ పిల్లలను చూసిన తల్లిదండ్రులు మురిసిపోయారు. చివరిగా విద్యార్థులు వారి నైపుణ్యాలను, నృత్యాలను ప్రదర్శించి ఆకహుతులను ఆశ్చర్యపరిచారు. ఈ కార్యక్రమంలో ప్రీ ప్రైమరీ ఇన్ఛార్జ్ పూర్ణిమ, పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఉపాధ్యేతర సిబ్బంది పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ వారి ఆదేశాల మేరకు స్థానిక న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయంలో శనివారం న్యాయ అవగాహన సదస్సు జరిగింది. శాశ్వత లోక్ అదాలత్ అందిస్తున్న సేవలు, రవాణా సేవలు, టెలిఫోన్ సేవలు, విద్యుత్, నీటి సరఫరాకు సంబంధించి, శానిటైజేషన్, వైద్య, విద్య, గ్రామీణ ఉపాధి పథకాలకు సంబంధించి, బ్యాంకింగ్, అలాగే ఆర్థిక సంస్థలకు సంబంధించి ప్రజా ప్రయోజనాద సేవలను శాశ్వత లోక్ అదాలత్ అందిస్తున్నాయని శాశ్వత లోక్ అదాలత్ చైర్మన్ జి జ్ఞాన సువర్ణరాజు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఆర్ సన్యాస నాయుడు పేర్కొన్నారు. అరసవిల్లిలోని మాజీ మంత్రి గుండా అప్పల సూర్యనారాయణ నివాస గృహంలో పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో భాగంగా పార్టీ జెండాను మాజీ ఎమ్మెల్యే గుండా లక్ష్మీదేవి స్థానిక నాయకులతో కలిసి ఆవిష్కరించి వందనం సమర్పించారు. అలాగే పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించి ఆయన చేసిన అభివృద్ధి, సంక్షేమం గూర్చి వివరించారు. బడుగు బలహీన వర్గాల కోసం టీడీపీ ఆవిర్భవించిందని అన్నారు. బీసీలకు వెన్నుదన్నుగా నిలిచిందని, ఎన్టీఆర్ ఆశయ సాధన కోసం చంద్రబాబు కృషి చేస్తున్నట్లు చెప్పారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆస్తులు పోయినా, జైలుకు వెళ్లినా తెలుగుదేశం పార్టీలో ఉంటూ ఎనలేని సేవలు చేస్తున్న కార్యకర్తలు అందరికీ పాదాభివందనం చేస్తున్నానని తెలిపారు. ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన పెన్షన్ పథకం, రేషన్ పథకం గాని, గృహ పథకాలు, ఆడవాళ్ళకి ఆస్తిలో సమాన హక్కు, ఎన్నో పథకాలు అందజేశారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం
కీర్తిశేషులు పూజ్యులు నందమూరి తారక రామారావు గారు పార్టీని పెట్టిన సందర్భం కూడా ఇది. ఆయన పెట్టిన శుభముహూర్తాన్న ఈరోజు వరకు కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ ఆస్తులు పోయినా, అవమానాలు వచ్చినా, జైళ్ళకి వెళ్ళినా మేము తెలుగుదేశం పార్టీ అంటూ పార్టీలో ఉండి ఎనలేని సేవని చేస్తూ పెద్దలందరినీ గద్దెపై కూర్చోబెడుతున్న ఆ కార్యకర్తలకు మనస్ఫూర్తిగా నేను పాదాభివందనాలు చేసుకుంటున్నాను. ఎన్టీ రామారావు గారు ఆయన ప్రవేశపెట్టిన పెన్షన్ విధానం కానీ, అదేవిధంగా రేషన్ కానీ, బట్టలు కానీ, ఈ కార్యక్రమాలు కాకుండా హౌసింగు, ఆడవాళ్ళకి ఆస్తిలో సమాన హక్కు, ఇలాంటివన్నీ ఇచ్చి ఆయన మనల్ని ముందుకు తీసుకువెళ్ళడం జరిగింది. ఆయన పెట్టిన కార్యక్రమాలనే మార్పులు చేస్తూ ఈరోజు అదే కార్యక్రమాలనే మన చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ బాబు గారు కానీ చేయటం చాలా సంతోషించదగ్గ విషయం అని మీ అందరికీ తెలియజేస్తున్నాను. నగరంలోని పిఎన్ కాలనీలో గల జాయ్ కిడ్స్ ఇంటర్నేషనల్ ప్లే స్కూల్లో శనివారం ముందస్తు ఉగాది సంబరాలు ఘనంగా జరిగాయి. తెలుగువారి సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా వేడుకలను యాజమాన్యం ఘనంగా నిర్వహించారు. చిన్నారులు ఈ ఉగాది వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. తెలుగువారి తొలి పండుగను ఆనందోత్సవాల మధ్య జరుపుకున్నారు. సంప్రదాయ వస్త్రధారణలతో స్కూల్ కి విచ్చేసిన విద్యార్థులు ఉగాది పచ్చడిని తయారు చేసి అందరికీ పంచిపెట్టారు. అలాగే చిన్నారి స్కూల్ విద్యార్థుల సమక్షంలో పంచాంగ శ్రవణం చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. విచిత్ర వేషధారణలతో ఉగాది వేడుకలలో పాల్గొన్న చిన్నారులు ఆటపాటలతో సందడి చేశారు. జాయ్ కిడ్స్ ఇంటర్నేషనల్ ప్లే స్కూల్ ఆవరణను గ్రామీణ ప్రాంత వాతావరణం ఉట్టిపడేలా అందంగా తీర్చిదిద్ది ఉగాది వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా జాయ్ కిడ్స్ ఇంటర్నేషనల్ ప్లే స్కూల్ కరెస్పాండెంట్ జామి శ్రవంతి కిరణ్ మాట్లాడుతూ తెలుగువారి తొలి పండుగ ఉగాది అని, అటువంటి పండుగను చిన్నారులు అంతా ఆనందంగా జరుపుకునేలా స్కూల్లో ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయడం జరిగిందని అన్నారు. షడ్రుచుల సమ్మేళనం ఉగాది పండుగ ప్రత్యేకత అని అన్నారు. ఉగాది పండుగలో ప్రధానమైన ఉగాది పచ్చడి తీపి, కారం, చేదు, పులుపు, వగరు, ఉప్పు వంటి షడ్రుచులు కలిగి ఉంటుందని అన్నారు. జీవితంలో ఎదురయ్యే కష్టసుఖాలను సమానంగా స్వీకరించాలని ఇదే దాని వెనుక ఉద్దేశమని అన్నారు. ఉగాది రోజున పచ్చడిని దేవుడి వద్ద ఉంచి దానిని అందరికీ పంచిపెడతారని అన్నారు. ఆ రోజున పంచాంగ శ్రవణం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని అన్నారు. ఇవన్నీ తెలుగువారి సంస్కృతి సాంప్రదాయాలని, వాటిని భావితరాల వారు తెలుసుకొని ముందు ముందు ఆచరించాలని అన్నారు. శ్రీ విశ్వావసనామ సంవత్సరంలో విద్యార్థులందరికీ శుభం జరగాలని, ఆయుర ఆరోగ్యాలతో చక్కగా చదువుకొని ఉన్నత శిఖరాలకి చేరుకోవాలని కరెస్పాండెంట్ జామి శ్రవంతి కిరణ్ ఆకాంక్షించారు. ఈ ఉగాది వేడుకలలో జాయ్ కిడ్స్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. శ్రీ విశ్వావసునామ సంవత్సరాన తెలుగువారి ఉగాది పండుగ వేళ జిల్లా ప్రజానీకానికి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. ప్రేమాదరాలతో కొత్త వసంతం అందరికీ కోటి సంతోషాలను తీసుకొని రావాలని, సుఖశాంతులు వెళ్లి విరియాలని ఆకాంక్షించారు. ఉగాది వేళ రాష్ట్ర ప్రగతి, వ్యవసాయదారుల జీవితాల్లో ఉన్నతిని తాను మరింతగా ఆకాంక్షిస్తున్నానని, అందరి ఆకాంక్షలకు దర్పణం పట్టే విధంగా, ప్రతిఫలించే విధంగా కూటమి ప్రభుత్వం ప్రణాళికలు అమలు చేస్తుందని అన్నారు. గ్రామీణ ఆంధ్రావనిలో వ్యవసాయదారుల జీవితాలలో మార్పు కోరి ఈ ఏడాది సాగునీటికి ఏ లోటు రానివ్వక పంటలు బాగా పండే విధంగా సంబంధిత వర్గాలకు తోడ్పాటు అందివ్వడమే ధ్యేయంగా ఉన్నామని తెలిపారు. ప్రకృతి ఏడాది శుభాన్ని చేకూర్చే విధమైన వర్షాలు కురవాలని, రైతులకు సమృద్ధిగా పంటలు పండి భోగభాగ్యాలతో ఆనందంగా ఉండాలని ఆకాంక్షించారు. జిల్లా ప్రగతిలో భాగం అవుతూ ఉన్న అధికార వర్గాలకు, ప్రజలకు ఉగాది వేళ తెలుగు సంవత్సర ఆరంభ వేళ అన్ని వర్గాల ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. అట్రాసిటీ చట్టాలను పటిష్టంగా అమలుపై, సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్ వెల్లడించారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో శనివారం పౌర హక్కుల పరిరక్షణ, అత్యాచార నిరోధక చట్టంపై జిల్లా స్థాయి విజిలెన్స్ మానిటరింగ్ కమిటీతో ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డి, నరసన్నపేట
శాసనసభ్యులు బగ్గు రమణమూర్తితో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ కమిటీ సభ్యులతో సమస్యలపై ఆరా తీశారు. సభ్యులు కొన్ని సమస్యలను తెలిపారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో SC/ST అట్రాసిటీ చట్టం పగడ్బందీగా అమలు జరిగేలా పటిష్ట చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. SC/ST BC మైనారిటీలకు సంబంధించి క్షేత్ర స్థాయిలో నెలకొన్న పరిస్థితులను సభ్యులు పరిశీలించి అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. అట్రాసిటీ కేసుల పరిష్కారం ఆలస్యం కాకూడదని అన్నారు. ఈ కార్యక్రమంలో సోషల్ వెల్ఫేర్ DD విశ్వమోహన్ రెడ్డి గత సమావేశంలో అంశాలపై చేపట్టిన పనులు వివరించారు. కమిటీ సభ్యులు మాట్లాడుతూ పారిశుద్ధ్య కార్మికులకు పనిముట్లు, ఇన్సూరెన్స్ తదితర అంశాలపై అడుగడ జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులు పారిశుద్ధ్య కార్మికుల సమస్యలు పరిష్కరించే దిశగా చర్యలు చేపట్టాలని అన్నారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వరరావు, KRC ప్రత్యేక ఉప కలెక్టర్ లక్ష్మణరావు, పలాస RDO, జిల్లా పంచాయతీ అధికారిని భారతి సౌజన్య, జిల్లా వెనుకబడిన తరగతుల అధికారిని ఈ అనురాధ తదితరులు పాల్గొన్నారు. ఉప్పినివలస గ్రామంలో డప్పు జాతరకు సంబంధించి కరపత్రాలను దళిత డప్పు కళాకారుల సంఘం ఆధ్వర్యంలో శనివారం ప్రతినిధులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దళిత డప్పు కళాకారుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గాసి గణేష్, సన్నాహక కమిటీ కన్వీనర్ గెడ్డపు రాజారావు, కో కన్వీనర్ దమ్మకృష్ణ, బోనెల అసరయ్య, సవలాపురపు అప్పన్నలు మాట్లాడుతూ ప్రపంచ మేధావి, నవభారత రాజ్యాంగ నిర్మాత, నవయుగ వైతాళికుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 134వ జయంతిని పురస్కరించుకుని ఏప్రిల్ 28వ తేదీన డప్పు జాతర కార్యక్రమం నిర్వహించనున్నట్లు చెప్పారు. డప్పు ప్రాచీన కాలం నుండి తన శబ్దంతో, ఆటపాటలతో సమాజాన్ని చైతన్యపరుస్తూ, తన చాటింపు ద్వారా సమాచారాన్ని చేరవేస్తూ ఉపయోగపడుతుందని అన్నారు. మన రాష్ట్రంలో అన్ని గ్రామాల్లో డప్పు కళాకారులు ఉన్నారని, ప్రధానంగా వీరంతా దళితులేనని, డప్పు కళ వృత్తిగా చేసుకుని జీవనం కొనసాగిస్తున్నారని అన్నారు. కేవలం వినోదానికే పరిమితం కాకుండా పుట్టుక చావుల నుండి మనిషి జీవన గమనంలో పెనవేసుకుని ఉంది డప్పు కళ అని, ప్రభుత్వ పథకాలు, రాజకీయ నాయకుల సభల సమావేశాలు విజయవంతం కావాలంటే డప్పు కళాకారులు డప్పు మోగించవలసిందే కానీ నేటికి దళిత డప్పు కళాకారులను మాత్రం కళాకారులుగా గుర్తించడం లేదని అన్నారు. ప్రభుత్వం డప్పు కళాకారులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గెడ్డపు రాజారావు, బోనెల అసిరయ్య తదితరులు పాల్గొన్నారు. టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు శనివారం 31వ డివిజన్లో ఇన్ఛార్జ్ విభూది సూరిబాబు ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ముందుగా పార్టీ జెండాను స్థానిక నాయకులతో కలిసి ఆవిష్కరించి వందనం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 43వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు డివిజన్లో నాయకులు, కార్యకర్తలు సమక్షంలో జరుపుకున్నామని చెప్పారు. అలాగే అన్న నందమూరి తారక రామారావు పార్టీ అభిమానులను, కళావతి, సుదర్శనరావులను సూరిబాబు శాలువా కప్పి సత్కరించారు. ఈ కార్యక్రమంలో చింతు సుధాకర్ రావు, ప్రధాన విజయరామ్, S శ్రీనివాసరావు, శంకర్రావు, జయరాం, రమణమూర్తి, సుభాష్, మణి, ప్రమీల, జయలక్ష్మి, రమణ తదితరులు ఉన్నారు. ఎచ్చెర్ల మండలం స్థానిక చిలకపాలెంలో గల శ్రీ శివాని కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ లో విద్యార్థుల కోసం ఉపాధి నైపుణ్యాలపై నిర్వహించిన 6 రోజుల శిక్షణ కార్యక్రమాన్ని ఈ రోజు ముగించారు. ఈ సంయుక్త కార్యక్రమం విద్యార్థులకు పోటీతత్వం, అలాగే వృత్తి రంగంలో విజయం సాధించడానికి అవసరమైన నైపుణ్యాలు, సాఫ్ట్ స్కిల్స్ పై నంది ఫౌండేషన్ ట్రైనర్స్ సౌమ్య, ఆయేష పాల్గొని విద్యార్థినులకు తర్ఫీదునిచ్చారు. ఇంటరాక్టివ్ సెషన్స్, వర్క్ షాపులు, ప్రాక్టికల్ శిక్షణల శ్రేణి ద్వారా పాల్గొనేవారు కమ్యూనికేషన్, బయోడేటా రచన, ఇంటర్వ్యూ సన్నద్ధత, ముఖ్యమైన ఉపాధి నైపుణ్యాలలో తమ సామర్థ్యాలను మెరుగుపరుచుకునేందుకు శిక్షణ ఇచ్చారు. నాంది ఫౌండేషన్ మహేంద్ర ప్రైడ్ క్లాస్ రూమ్ వాళ్ళ సహకారం వలన యువత ప్రతిభలలో విద్యా వృత్తి సన్నద్ధతను పెంపొందించడంలో వారి ఉమ్మడి నిబద్ధత ఆదర్శనీయంగా నిలుస్తున్నారు. ఈ వారం రోజుల్లో నైపుణ్యత కనబరిచిన విద్యార్థులను ఈ ముగింపు కార్యక్రమంలో బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వై శ్రీనివాసరావు, డాక్టర్ GT చంద్రశేఖర్, వైస్ ప్రిన్సిపల్ SVN సునీల్ కుమార్, డిప్లొమా ప్రిన్సిపల్, కళాశాల వివిధ విభాగాధిపతులు K మధుకుమార్, వై జగదీష్ కుమార్, డాక్టర్ S లక్ష్మణరాజు, డాక్టర్ V సూర్యనారాయణ, డాక్టర్ P రేవంత్ కుమార్, K రవికుమార్, M సాయి సుధా, ప్లేస్మెంట్ ఆఫీసర్ డాక్టర్ B ప్రసాదరావు, PDT బాలాజీ, అధ్యాపకులు, విద్యార్థినులు పాల్గొన్నారు.
తెలుగువారి గొప్పతనం, తెలుగు జాతి మహోన్నత స్థానం ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పే పార్టీ తెలుగుదేశం పార్టీ. వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు గొప్పతనమని శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు గొండు శంకర్ అన్నారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా శ్రీకాకుళం రూరల్ మండలం కిష్టప్పపేట గ్రామంలో ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ జెండాని ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలు అభ్యున్నతికి, అన్ని వర్గాల వారికి మహోన్నత స్థాయికి తీసుకువెళ్లే పార్టీ తెలుగుదేశం పార్టీ అని తెలిపారు. కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ తెలుగుదేశం పార్టీ ఒక సమున్నత స్థానం పొందిందని, ఎన్నటికీ చిరస్థాయిగా నిలిచిపోతుందని, అటువంటి పార్టీలో మనం ఉండడం మనం చేసుకున్న పుణ్యమని తెలిపారు. సాధారణ గ్రామీణ ప్రాంతంలో పుట్టినటువంటి నాలాంటి ఎందరికో రాజకీయ జీవితం ప్రసాదించే పార్టీ తెలుగుదేశం పార్టీని. అంతేకాకుండా మన జిల్లాకు చెందిన కింజరాపు రామ్మోహన్ నాయుడు కేంద్ర మంత్రిగా, కింజరాపు అచ్చెన్నాయుడు రాష్ట్ర మంత్రిగా, గతంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షునిగా ఒక ఎస్సీ మహిళ ప్రతిభ భారతిని స్పీకర్ గా, ఎస్సీకి చెందిన బాలయోగిని పార్లమెంటరీ స్పీకర్ గా, గతంలో కిమిడి కళా వెంకట్రావు తెలుగుదేశం పార్టీ అధ్యక్షునిగా మహోన్నత స్థానాలు కల్పించిన గొప్ప పార్టీ తెలుగుదేశం పార్టీ అని, అందువల్ల ప్రతి కార్యకర్త తన జీవితాంతం పార్టీలో కొనసాగాలని అన్నారు. ఈ సందర్భంగా కార్యకర్తలతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులకు సన్మానం జరిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. నగరంలోని స్థానిక 16వ డివిజన్ గొంటి వీధిలో శనివారం టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి, చీపురుపల్లి నియోజకవర్గం పరిశీలకులు, డివిజన్ ఇన్ఛార్జి సవలాపురపు వెంకటరమణ మాదిగ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఎస్వి రమణ మాదిగ ముందుగా తెలుగుదేశం పార్టీ జెండాను ఆవిష్కరించి వందనం సమర్పించారు. అనంతరం రమణ మాదిగ మాట్లాడుతూ ఆనాడు ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాజకీయ పరిస్థితులు, అన్ని వర్గాల వారికి న్యాయం చేయడానికి, పేదవారికి కిలో బియ్యం 2 రూపాయలకు ఇస్తూ వారు ఉండడానికి ఇల్లు కట్టుకొనుటకు ప్రభుత్వ పరంగా సహాయం చేయడం, ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనారిటీ అగ్రకులంలో ఉన్న పేదవారు చదువుకోవడానికి చాలా అవకాశాలను అన్న ఎన్టీఆర్ కల్పించారని గుర్తు చేశారు. ఆయన అడుగుజాడల్లో చంద్రబాబు నాయుడు పనిచేస్తున్నారని తెలిపారు. పార్టీలో తాము ఉండడం, చంద్రబాబు నాయకత్వంలో పనిచేయడం ఆనందంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ టీడీపీ అధ్యక్షులు కొలిపాక లక్ష్మి, కోర్లకోట కొండలరావు, అలజంగి చిరంజీవి, కోర్లకోట సురేష్, కోర్లకోట చంద్రమోహన్, లోపింటి అప్పారావు, భారతి, పర్ణిక, ప్రమీల, ఎస్ రాజులమ్మ, లోపింటి రాజులమ్మ, భూలోకమ్మ, గణపతి, కరిమెరకల వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. ఏపీలో ఎండలు మండుతున్నాయి. శనివారం రాష్ట్ర వ్యాప్తంగా 35 మండలాల్లో తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉందని, 223 మండలాల్లో ఓ మోస్తారు వడగాలులు వీస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ రోజు శ్రీకాకుళం జిల్లా 6, విజయనగరం 9, పార్వతీపురం, మన్యం 12, అల్లూరి సీతారామరాజు 3, కాకినాడ 3, తూర్పుగోదావరి 2 మండలాల్లో తీవ్ర వడగాలులు ప్రభావితం చూపే అవకాశం ఉంది. రేపు ఆదివారం 85 మండలాల్లో వడగాలులు వీచేందుకు అవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది. నేడు రాష్ట్ర వ్యాప్తంగా 15 మండలాల్లో తీవ్ర వడగాలులు, 90 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉంది. శుక్రవారం ప్రకాశం జిల్లా తాటిచర్ల, వైఎస్ఆర్ జిల్లా కమలాపురంలో అత్యధికంగా 42.6 డిగ్రీలు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నంద్యాల జిల్లా ఆలమూరులో 42.5 డిగ్రీలు, తిరుపతి జిల్లా వెంకటగిరిలో 42.2 డిగ్రీలు, అనకాపల్లి జిల్లా రావి కమతంలో 42.1 డిగ్రీలు, అన్నమయ్య జిల్లా వతలూరులో 42 డిగ్రీలు, అనంతపురం జిల్లా గుంతకల్లు, పల్నాడు జిల్లా నడిగడ్డిలో 41.9 డిగ్రీలు, విజయనగరం జిల్లా నెలివాడలో 41.8 డిగ్రీలు, నెల్లూరు జిల్లా నెల్లూరుపాలెంలో 41.5 డిగ్రీలు, చిత్తూరు జిల్లా నగరి, కర్నూలు జిల్లా ఉలిందకొండలో 41.1 డిగ్రీల చొప్పున అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అలాగే నిన్న 181 ప్రాంతాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు రికార్డు మోత మోగించాయి. పొన్నాం పంచాయతీ బమ్మెనవానిపేట గ్రామంలో శనివారం తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని స్థానిక నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముందుగా పార్టీ జెండాను ఆవిష్కరించి గౌరవ వందనం సమర్పించారు. అనంతరం పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, పార్టీ అభిమానులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ విశేషాలను, ఎన్టీఆర్ ఆనాటి జ్ఞాపకాలను చర్చించుకొని పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించిన ఎన్టీఆర్ కు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కోన ఈశ్వరరావు, పైడి జగదీష్, పైడి రామకృష్ణ తదితర యువకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. గసగసాల వలన చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఆ వివరాలేంటో ఈ రోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం.
తెల్లగా చిన్నగా ఉండే గసగసాలని ఈ రోజుల్లో మనం వంటల్లో వాడుతున్నాం కానీ పూర్వం వాటిని మందుల తయారీలో వాడేవాళ్ళు. మిగతా సుగంధ ద్రవ్యాలలాగే గసగసాలు కూడా చాలా ముఖ్యమైనవి. వాటితో కలిగే ప్రయోజనాలు తెలియక చాలా మంది మిగతా మసాలా ఐటమ్స్ కొనుక్కుంటారు, కానీ గసగసాలని కొనేందుకు అంతగా ఇష్టపడరు. ఇప్పుడు అవి కొనకపోతే కూర టేస్ట్ మారిపోతుందా అని అనుకుంటారు. అయితే గసగసాలు కూరలకు ఎంతో టేస్ట్ ఇస్తాయి. కుర్మా లాంటి వాటిలో గసగసాలని వేయడం వల్ల ప్రత్యేక రుచి, కమ్మదనం వస్తుంది. ఈ రోజుల్లో ప్రతిదీ పొడుల రూపంలో వచ్చేస్తున్న చిన్నగా ఉండే గసగసాలు మాత్రం పొడిలా కాకుండా అవి ఎలా ఉన్నాయో అలాగే ప్యాకింగ్ లో దొరుకుతున్నాయి. మరి గసగసాలతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుందాం. కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా చేసే శక్తి గసగసాలకు ఉంది. వీటిలో ఉండే ఆక్సలేట్లు కాల్షియంను గ్రహించి రాళ్లు ఏర్పడకుండా చేస్తాయి, మలబద్ధకాన్ని తగ్గిస్తాయి. గసగసాల్లో ఫైబర్ ఎక్కువ, ఇది పేగులు బాగా కదిరేలా చేస్తుంది, తద్వారా మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. నిద్రకు మేలు. కొంతమందికి సరిగ్గా నిద్ర పట్టదు, అలాంటి వారు గసగసాలు తీసుకోవాలి. రోజు పడుకునే ముందు వేడి పాలలో గసగసాల పేస్ట్ను కొద్దిగా కలిపి తాగితే చాలు, చక్కటి నిద్ర వచ్చేస్తుంది. గసగసాలు సిమల్సెంట్ గుణాలు ఉంటాయి, అందువల్ల ఇవి శ్వాస సంబంధిత సమస్యల్ని తగ్గిస్తాయి. దగ్గు, ఆస్తమా వంటివి తగ్గుతాయి. గసగసాలు చలవ చేస్తాయి. శరీరంలో వేడి ఎక్కువగా ఉంటే గసగసాలు వాడచ్చు. కడుపులో మంట, ఎసిడిటీ ఉన్నవారు గసగసాలని వాడితే పేగుల్లో అల్సర్లు, పుండ్లు వంటివి తగ్గుతాయి. గసగసాలతో ఈ ప్రయోజనాలు ఉన్నాయి కదా అని వీటిని మరీ ఎక్కువగా వాడడం మాత్రం మంచిది కాదు. గసగసాలు ఎక్కువగా తింటే మగవాళ్ళలో స్పెర్మ్ కౌంట్ తగ్గిపోతుంది, లైంగిక సామర్థ్యం దెబ్బతింటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ రోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల మాటల్లోంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. నెమ్మదిగా చెయ్యి కానీ ఖచ్చితంగా చెయ్యి, వేగంగా చెయ్యి కానీ జాగ్రత్తగా చెయ్యి. మెదడుకు కూడా తెలియని చూపు హృదయానికి ఉంటుంది, అదే ఆధ్యాత్మిక అనుభవం, అనుభూతి జీవితం. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. SDV స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూల సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. తిరిగి మరలా ప్రసారమయ్యే స్పందన న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. నీ మాటే మా బాట.